మిత్రులందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతులందరూ కూడా తీవ్రంగా ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క యూరియా సమస్య అనేది కేవలం ఇది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి బీజేపీ సర్కార్ సృష్టించిందా అని చెప్పేసి ప్రతి ఒక్క రైతు బిడ్డ తెలుసుకోవాలి మిత్రులారా. ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన యూరియా వాటా విషయంలో కోతలు విధిస్తూ సరైన సమయంలో మనకు రైతాంగానికి చేకూర్చే విధంగా ప్రయత్నం చేయడంలో వాళ్ళు విఫలమైనని చెప్పేసి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు పలుమార్లు ఇక్కడ అధికారులకు విన్నవించడం జరిగింది. పార్లమెంటులో కూడా తన గళాన్ని వినిపించడం జరిగింది. కానీ ఇవేమీ పట్టనట్టుగా ఇప్పుడు యూరియా కొరతతోని రైతులందరూ కూడా రోడ్ల మీదకి వస్తే ఈ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఇద్దరు కూడా అవిభక్త కవలులాగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ముందు వరుసలో ప్రజాపాలనలో ప్రజలతో మమేకమవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సర్కారును ఎలాగైనా కానీ వాళ్ళు నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతోనే చేసినట్టుగా, అంటే ప్రజల్లో మంచి పేరు రావద్దనే ఉద్దేశంతో ఈ రెండు పార్టీలు కలిసి పన్నిన పన్నాగంగా మాత్రమే మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఎందుకంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన యూరియా విషయంలో కూడా వాళ్ళు సరైన సమయంలో స్పందించకపోవడంతోనే ఈ విధంగా ఈ యొక్క భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిపి కూడా యూరియా సమస్య వచ్చిందని చెప్పేసి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కూడా నిలదీసిరని చెప్పేసి మనం అందరం కూడా గుర్తుంచుకుంటూ ఇప్పుడు ఈ సమస్యను ఏదైతే వారే కల్పించారో వారే ఆ ఇరు పార్టీల నాయకులే మళ్ళా రోడ్లపై వచ్చి రైతులను రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు మిత్రులారా. రైతుల దగ్గరికి వారు వచ్చినట్టయితే వారిని నిలదీయాలని చెప్పేసి కోరుకుంటూ జై కాంగ్రెస్.